సో మాజీ ఎమ్మెల్యేకి ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఏముందంటే మీరు ఏమని చెప్తారు? కాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ పాలన చేసుకున్నాడు. ఓకే. ఏ ఒక్కరి భూములు వదలలేదు. ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. జగనన్న కాలనీలని చెప్పుకొని వందలాది కోట్లు లూటీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని ఒక 100-150 మంది వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని గుడిని మొత్తం లూటీ చేశారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఇంకా కూడా పేదల భూములు ఏమున్నాయి, ఇవన్నిటి మీద పడి ఏమేమి ఉన్నాయి అంటే పరిపాలన అనేది లేదు. నిద్రలేస్తే నేను నా కుటుంబమే అన్ని రకాలుగా ప్రతి దాంట్లో అన్ని వింగులు పెట్టుకొని దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. ఇక్కడ వాళ్ళు అమ్మకి నాన్నగారు కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. వాళ్ళు పెద్ద రాజకీయ కుటుంబం, చిన్న కుటుంబం కాదు. అంటే ఇప్పుడు పొరపాటు ఒకటారా ఇప్పుడు మేమే చేయాలని కాదు, మనుషులు కూడా చేయొచ్చు, లేదని మేము చెప్పం. చిన్న చిన్న పొరపాట్లు తప్పు ఉంటాయి, కానీ పరిపాలన బేష్గా పోతా ఉంది. మంచి పరిపాలన జరుగుతూ ఉంది ఇప్పుడు పరిపాలన. సో ప్రెజెంట్ ఎమ్మెల్యే గారికి మీకు మధ్యలో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? మేము బాగున్నాం కదండి. ఓకే. ఎమ్మెల్యే గారు పదే చెప్తారు. నాకు కోలానంద్ గారు మా అన్న, ఆయన నాకు చాలా బాగా పరిపాలన చేశాడు. ఒకానొక దశలో ఆయనకు రావాల్సిన సీట్ అది, మళ్ళీ మాకు రావడం జరిగింది. అయినా కూడా మీరు అడిగిన దాన్ని ఏ రకంగా అడిగారు అదేలాగా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన మనసులో కించదు బాధ పెట్టుకోకుండా, చిన్న ఆలోచన కూడా లేకుండా ఆయన అద్భుతంగా నాకు ఎలక్షన్ పనిచేశారు అని చెప్పి ఓపెన్గా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు.